తెలంగాణలో 600 కోట్లు నష్టపోతే 2 ఏళ్లలో కేవలము 2 లక్షలు మాత్రమే రికవర్ అయింది. సారీ 12 లక్షలు మాత్రమే రికవర్ అయింది. మా దగ్గర మీరు సైబర్ క్రైమ్స్ ఇన్ తెలంగాణ, సైబర్ క్రైమ్స్ ఇన్ బెంగళూరు అని కొట్టు, నీకు యూట్యూబ్లో అన్నీ వస్తాయి, సారీ గూగుల్లో వస్తాయి. అఫీషియల్ తెలంగాణలో 600 కోట్లు పోయినాయి 2 నెలలు. నీకు విషయం చెప్పాలన్నా, దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ ఫస్ట్ అండ్ ప్రపంచంలో ఇండియా ఫస్ట్. సో సైబర్ నేరాల్లో ఎందుకు మోసపోతున్నారంటే మూర్ఖత్వమే, అంతే, దాంట్లో ఏం లేదు. మూర్ఖులు డాటా ఈజీ అయిపోయింది ఇప్పుడు. డాటా ఈజీ అని కాదు, అంటే ప్రతి ఒక్కరు వాడుతున్నారు స్మార్ట్ మొబైల్స్. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ముక్కు మొగం తెలియని వాళ్ళు నమ్ముతున్నావు, అంతే. నువ్వు ముక్కు మొగం తెలియని వాళ్ళు నమ్మొద్దు. సైబర్ నేరాలు జరగడానికి 4 ప్రధాన కారణాలు. ఒకటి లస్ట్. నేను ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఒకటి లస్ట్, 2 గ్రీడీనెస్. ఎక్కడ ఏ బిజినెస్లో రాత్రి నువ్వు కోటీశ్వరుని అవుతావు? వాడు ఎవడో వచ్చి నీకు బిట్ కాయిన్లో పెడితే పోతుంది. బిట్ కాయిన్లో ఎంతమంది మోసపోతున్నారు చెప్పుకోలేరు, అంతే. 3 ఫియర్, ఫేక్ డ్రగ్ పార్సల్ వల్ల ఫియర్. 4 ఇన్నోసెన్స్ అంటే ఎవడో కేవైసీ చేయమంటే నువ్వు చేస్తున్నావు, నీకు అసలు కేవైసీ మెథడ్స్ ఏంది, లేకపోతే ఇంకోటి ఏంది, ఓఎల్ఎక్స్లో నువ్వు పెట్టిన వస్తువు వాడు ఓఎల్ఎక్స్ స్కానర్ పంపిస్తుంటే నువ్వు పే చేస్తున్నావు. సో అన్ని తెలియని సైట్లలో విజిట్ చేయడం. యాక్చువల్లీ ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సపోజ్ ఒకడు ఫోన్ సైట్ విజిట్ చేస్తాడు, దాంట్లో నెంబర్ అడుగుతాడు, లేకపోతే ఈమెయిల్ అడుగుతాడు, వీళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తారు. నెక్స్ట్ రోజు నుంచి ఏం చేస్తారు తెలుసు, మేము ఢిల్లీ పోలీసులు మాట్లాడుతున్నాం, మీరు ఫోన్ సైట్ విజిట్ చేసినారు, కేసు పడింది మీద అంటారు. పోలీసుల పేర్లు విపరీతంగా వాడతారన్న. పోలీస్ అంటే భయం, అంతే కదా. అరే ఢిల్లీ పోలీస్ అయినా అమెరికా పోలీస్ అయినా నిన్ను లోకల్ పోలీస్ సపోర్ట్ చేయండి, ఏమి చేయలేరు, అంతే కదా. అదే వాళ్ళ అప్రోచ్ లోకల్ పోలీస్తోనే ఉండాలి. లోకల్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్ ఇస్తేనే తీసుకోనికి అవుతుంది, అంతే కదా. ఈ పాపం చాలా మందికి తెలియదు అన్న అసలు. సో మీకు ఎవడన్నా భయపడిని వెంటనే నువ్వు పరిగెత్తుకుంటూ పోవాల్సింది పోలీస్ స్టేషన్కి. సో నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా పిల్లలకి లేకపోతే ఎవరైనా మొబైల్ ఆడవాళ్ళకి ఈ మన ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే ఒకటి చెప్పేదంటే, మీకు ఎంత తీవ్రమైన సమస్య ఉన్నా మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీరు తప్పు చేసిన ప్రాబ్లం లేదు, తల్లిదండ్రులకు చెప్పండి. సెకండ్, పోలీసు వాళ్ళకి చెప్పండి. లేదు మీ తల్లిదండ్రులకు పోలీసు వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది అయితే మాలాంటి వాళ్ళకైనా చెప్పండి. కనీసం నెక్స్ట్ ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా కాపాడగలుగుతాం. ఫర్దర్ డ్యామేజ్ని అడగాం, పోయిన దాన్ని మనం ఏం చేయలేం. ఒక్క పైసలు నాకు ఈరోజు నేను నిన్న ఏదో ఒక కుల సంఘం మీటింగ్లో స్పీచ్ ఇచ్చినానంటే, అన్న మీరు జాగ్రత్తలు చెప్తున్నారు, డబ్బులు తెప్పిస్తారంటే, రేరే నువ్వు తెప్పిరా పోయి, నేను కావాల్సింటే రోజుకు 10 లక్షలు ఇస్తాను నేను, ఎందుకంటే అంత డిమాండ్ ఉంది. పోగొట్టుకున్న వాళ్ళు రోజు చేస్తాను, అంతే కదా. నేనేమో ఏం అథారిటీ ఉంది నా దగ్గర తెప్పిడానికి? ప్రభుత్వాలు ఏం చేయలేదు. దానికి కూడా రీజన్ ఉంది. రీసెంట్గా నాకు 2 కేసులు చెప్తాను. దీంట్లో ఈ 2 కేసులు నేను చెప్తే కదా, ఎన్మాక్స్లో కూడా స్పీచ్ ఇచ్చినాను, అది ప్లస్ ఇంకొక కేసు చెప్తాను. 50 లక్షల సిమ్ములు, ఫేక్ సిమ్ములు ఉన్నాయి. ఫేక్ అంటే నేను చెప్పేది సిమ్ములు ఫేక్ అని కాదు, సిమ్ములు ఒరిజినలే, కాకపోతే వాళ్ళ పేరు మీద ఉండవు అన్నట్టు క్రిమినల్స్ వాడుతుంటారు. అది ఎట్లా అంటే, మీరు ఇది కూడా చెప్తున్నాను, మీరు డీజీ టెలికామ్ CAF.DG.Telecom అని ఒకటి ఉంటుంది, లేకపోతే సెర్చ్ చేయండి, హౌ టు ఐడెంటిఫై ఫేక్ సిమ్స్ అని సెర్చ్ చేయండి. CAF.DG.Telecom అని ఒకటి ఉంటుంది అన్నట్టు సైట్. ఆ సైట్లోకి వెళ్ళి మీ నెంబర్ కొట్టినారనుకోండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు మీద, మీ ఆధార్ కార్డు పేరు మీద ఎన్ని సిమ్ములు ఉండేది వస్తుంది అన్నట్టు. ఇది ఎందుకు మీరు కావాల్సింటే అది యూఆర్ఎల్ ఇస్తాను, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా ఒకవేళ చెప్పినా కానీ అక్కడ క్యాచ్ చేయలేకపోవచ్చు. యూఆర్ఎల్ మీద క్లిక్ చేయొచ్చు, మీరు డిస్క్రిప్షన్లో రాయొచ్చు, ఆ యూఆర్ఎల్ కావాల్సింటే ఇస్తాను. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు పోయి ఒక సెంటర్కి పోయి తంబు ఇచ్చి సిమ్ తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే, సార్ తంబు వలన సిమ్ రాలేదు, మీరు అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేయండి సార్ అంటాడు అన్నట్టు. అప్లికేషన్ సిమ్ జోబీలు వేసుకుంటాడు, తంబు సిమ్ నీకు ఇస్తాడు. అది 5,000కు 10,000కు క్రిమినల్స్కి అమ్ముతున్నారు అన్నట్టు. అట్లా మన కామారెడ్డిలో ఒక ముసలతను అరెస్ట్ చేసినారు. కాకపోతే అదృష్టం ఏంటంటే ముసలతను సైబర్ క్రైమ్ చేయడనే ఒక ధీమాతో పోలీసు వాళ్ళు తీసుకుపోయి కోర్టులో ఎట్లా పెడతారు, ఇతనేంది సైబర్ క్రైమ్ చేస్తాడు. అదొకటి. ఈ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే సేమ్ ఇట్లనే
ఒక విలేజ్కి వెళ్ళి మక్తలో వాసాపురంకి వెళ్ళి మీకు ఒక ఎవరు ఒక క్రిమినల్తో టైప్ పెట్టుకుంటారు, మళ్ళీ లోకల్ క్రిమినల్తో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇస్తారు. ఆ అకౌంట్లన్నీ సైబర్ క్రిమినల్స్ వాడతారు. దానికంటే ఒకటి రీసెంట్గా నా దృష్టికి వచ్చినది, ఒక అమ్మాయి సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకుంది. ఆ అమ్మాయి మళ్ళీ సైబర్ క్రిమినల్స్ ఆఫర్ ఇచ్చినారు, ఏం లేదమ్మా మీరు మీ శాలరీ అకౌంట్ ద్వారా శాలరీ డిస్ట్రిబ్యూట్ చేయాలా, మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీ డిస్ట్రిబ్యూట్ చేయాలా అని చెప్పింది. మీకు 10% కమిషన్ ఇస్తామన్నారు. వీళ్ళు 20 లక్షలు పంపించినారు. 20 లక్షలు ఆమె డిస్ట్రిబ్యూట్ చేసింది అందరికీ. అది శాలరీ కాదు, ఇల్లు మోసం చేసి ఆమె అకౌంట్కి డబ్బులు తెప్పించుకున్నారు. అక్కడి నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇప్పుడు మీది ఒక కంపెనీ ఉంది, మీది ఒక ఛానల్ ఉంది, అకౌంట్ నీ పేరు మీద ఇస్తావు, ఎంప్లాయీస్కి లేకపోతే ఛానల్ పేరు మీద అకౌంట్ ఉంటుందా? ఛానల్ పేరు మీద ఉంటుంది, అంతే కదా. ఆ సెన్స్ కూడా మన ఇంజనీరింగ్ చదువులో నేర్పిలా. అమ్మాయి ఇంజనీరింగ్ ఇప్పుడు ఏమైంది తెలిసిన, చెప్తా చూడు, హారిబుల్ స్టోరీ. ఆ అమ్మాయి అకౌంట్ మీద కేసు పడింది. ఎందుకు? మోసపోయిన బాధితులు ఎవరి మీద వేయాల కేసు, సిమ్మోడు తెలియదు. నెక్స్ట్ ఏంది, అకౌంట్ అయితే ఒరిజినల్ కదా, అకౌంట్ మీద కేసు పెడితే ఇప్పుడు ఆ అమ్మాయి బెంగళూరులో ఒక కేసు పడింది, అహ్మదాబాద్లో కేసు పడింది. ఇప్పుడు అహ్మదాబాద్ బెంగళూరుకు ఆమె లాయర్ని పెట్టుకొని పోవాలా. వాడు చెప్తున్న 10% కూడా డబ్బులు ఇలా. ఏమని చెప్పినాడంటే ఇప్పుడు కొద్దిగా అర్జెంట్ ఉంది, నెక్స్ట్ పేమెంట్లు ఇస్తాను అన్నాడు. అంతలోపల కేసు పడింది. ఫట్. ఇది స్వయంగా ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు నాతో మాట్లాడిండేది. వెరీ సాడ్ యాక్చువల్గా. ఇంకొక స్టోరీ, నేను ఎన్మాక్స్లో మాట్లాడినా కదా, ఎన్మాక్స్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు. ఓకే, మనకేం ఇష్యూ లేదు పేరు తీసుకోవడానికి, ఎందుకంటే ఆయన జరిగింది చెప్పినాడు కాబట్టి అది ఉపయోగం కూడా చాలామందికి. ఓకే, పుట్టపర్తి కేసు కూడా చెప్తాను ప్యారలల్ తర్వాత. ఎన్మాక్స్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, ఆయన పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదో 200 యార్డ్స్ 300 యార్డ్స్ ఎంతో ఉన్నది. ఓకే, అది ఒక ఎక్స్కి అమ్మినాడు. నేనే ఎన్మాక్స్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అని అనుకుందాం, మీకు అమ్మినాను. అది 30 లక్షలు. మీరు నాకు 28 లక్షలు, యాక్చువల్గా 30 లక్షలు కదా, మీ దగ్గర 28 లక్షలే ఉంది. కానీ ఇంకో 2 లక్షలు ఎవరితోనో అప్పు తీసుకున్నారు, ఎల్ఐతోనో ఎల్ఆర్రావుతోనో అప్పు తీసుకున్నారు, ఎల్ఆర్రెడ్డితోనో, మళ్ళీ 3 పెట్టేస్తాం ఎందుకంటే అప్పు తీసుకున్నారు. అనుకోకుండా ఎవరైతే అప్పు ఇచ్చినాడో వాడు సైబర్ క్రిమినల్. ఓకే, ఆ 2 లక్షలు మీకు ఇచ్చింది కదా, 2 మీ దగ్గర ఉండే 28 కలుపుకొని నాకు ఇచ్చినారు డబ్బులు. ఓకే, అయింది కదా. వాని మీద కేసు పడింది. మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. దీన్ని అన్ఫ్రీజ్ చేసుకోవడానికి మీరు నేను బెంగళూరు పోవాల్సి వచ్చింది, ఎందుకంటే కేసు అక్కడ పడింది. మళ్ళీ 2 లక్షలు బొక్క. రివర్స్లో నాది ఇప్పటి వరకు ఇంకా 5 లక్షలు ఫ్రీజ్లోనే ఉంది. అంటే నాదంటే సత్యనారాయణ ఆయన స్వయంగా చెప్పిన ఎక్స్పీరియన్స్. నేను ఐఎమ్ నాట్. అవునవును, అంతే కదా. ఇంకా మీరు అంత ఓపెన్గా పేరుతో చెప్పారంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ నేను వేరే పేరు తీసుకొని చెప్పినాం అనుకో, అంటే మరి దాన్ని ఎలా గుర్తించాలి మనం? ఇప్పుడు అట్లా ఇప్పుడు ఆయన ఇచ్చిన అమౌంట్ యాక్చువల్గా మేము కూడా సజెస్ట్ చేసినాం, ఎంతైతే ఫేక్ అమౌంట్ వచ్చిందో దాని వరకు ఫ్రీ చేయండి స్వామి, అంతే కదా. అంతే కదా, క్యాపిటల్ 28 లక్షలు చేస్తే ఎట్లా? అంతే కదా. ఇంకా ఆయన చెప్తున్నాడు ముందు రోజు ఏదో అవసరం ఉండి ఈయన బ్యాంక్ నుంచి కంపెనీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడంట. అదే చేసింటే ఏదో కంపెనీకి అవసరం ఉండి ఈయన లోన్ టైప్లో ఇవ్వచ్చు కదా, అంతే కదా, కంపెనీకి లోన్ టైప్లో ఇవ్వచ్చు కదా, చేయాలనుకున్నాడంట. అదే చేసింటే 200 మంది ఉద్యోగాలు శాలరీస్ డౌట్ వచ్చేది. కంపెనీ నుంచే కదా శాలరీ రేపు డ్రా చేసేది. కరెక్ట్, చాలా డేంజర్.